లేదు, నిజంగానే కరెక్ట్గా చెప్పారు. గొర్రెల మందలాగా ట్రైనుల్లో బస్సుల్లో ఎక్కి పొలోమని వచ్చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఏమీ చేయలేరు. పేదోళ్ళు కదా వీళ్ళ బాబులు. ఒకరు కూరగాయలు అమ్మితే, ఒకరు ట్రక్ నడిపితే, ఇంకొకరు రోడ్లు ఊడుస్తుంటారు. మండే ఎండలో చెప్పులు లేని కాళ్లతో పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తారు మా నాన్నగారు. వాళ్ళు తమ పిల్లల్ని మీ బాబుల్లా ఖరీదైన స్కూల్లో, కాలేజీల్లో చదివించలేరు. వాళ్ళకి డబ్బులు కట్టి కోచింగ్ ఇప్పించేంత స్తోమత ఉండదు. కానీ మీకు తెలుసా, వాళ్ళెప్పుడు ఒట్టి చేతులతో రారు. ఏదో ఒకరోజు ఐఏఎస్, ఐపీఎస్ అవుతామనే దృఢమైన లక్ష్యంతోనే వస్తారు.